కుంభం బుధ రాహు గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల సంపాదన పెరగడానికి ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. ఈ రాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడు వక్రించడం వల్ల అనవసర పరిచయాలు ఏర్పడడం, నమ్మిన వారి వల్ల నష్టపోవడం, కొన్ని విషయాల్లో ఆశాభంగం చెందడం, శ్రమ తిప్పట ఎక్కువ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇందుకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీటి మీదే దృష్టి కేంద్రీకరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పూర్వభద్ర వారు ఆశించిన శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి ప్రస్తుతం బుధ శుక్ర గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం సాఫీగా సాగిపోయేందుకు అవకాశం ఉంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో అవస్థలు పడడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. స్నేహితులు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. కొద్దిగా ప్రతికూలతలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కాని, స్థలం కాని కొనాలని ఆలోచిస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఇతరులతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరంగా ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్న వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యాపార, ఆధ్యాత్మిక, స్వయం ఉపాధి వంటి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. కుంభరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. మీ తెలివితేటలతో అధికారులను మెప్పిస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు లభిస్తాయి. అదృష్టం తోడుంటుంది. ఇతరుల సలహాలు పనికిరావు. విజయం ఉంది. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం మంచిది. ఈ నెల అకస్మాత్తుగా తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల హడావిడిగా గడుపుతారు. అంతేకాకుండా నేడు ఖర్చులు అధికంగా ఉంటాయి. విజయం సాధించేందుకు విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఆస్తిని కొనుగోలు చేసేందుకు, విక్రయించేందుకు ముందు అన్ని చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించాలి. సోదరులు, సోదరీమణుల సహకారంతో మీరు మానసిక ప్రశాంతత పొందుతారు. సాయంత్రం సమయంలో తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుంది. ఈ నెల మీకు అదృష్టం 83% అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ద్వితీయార్థంలో ఇబ్బందులు ఉండవచ్చు. అందువల్ల మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తాయి. కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. నెల రెండవ భాగంలో స్థానికులు వారి ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్త పడాలి. కెరీర్ పరంగా చూస్తే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో కూర్చుని దేవగురువు బృహస్పతితో పాటు 10వ ఇంటిపై దృష్టిని ఉంచాడు. పని ప్రదేశంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. మీ కార్యకలాపాల్లో బలం ఉంటుంది. ఆధిపత్యం పెరుగుతుంది. పని కూడా సమర్థవంతంగా ప్రశంసించబడుతుంది. పనిలో మీ ప్రయత్నాలన్నీ మొత్తం ఉద్యోగ స్థితిని బలోపేతం చేస్తాయి. విద్యార్థులు వారి వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. చదువులో కష్టపడి కొనసాగుతారు. మీరు విద్యారంగంలో క్రమబద్ధమైన, అలాగే తార్కిక మార్గంలో ముందుకు సాగుతారు. స్వదేశీయులను మంచి విద్యార్థిగా తీర్చిదిద్దే ఉత్సుకత మనస్సులో ఉంటుంది. తెలుసుకోవాలనే ఈ కోరిక విద్యార్థులను మీ విద్య గురించి లోతైన అవగాహన పొందేలా చేస్తుంది. తద్వారా వారు తమ విద్యా వృత్తిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితంలో ఈ నెల కొన్ని ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. దేవగురువు బృహస్పతి 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సభ్యులందరిలో పరస్పర ప్రేమ నిండి ఉంటుంది. కుటుంబ సభ్యునిలో సహనం స్థాయి పెరుగుతుంది. తద్వారా ఒకరి ప్రయోజనాల చుట్టూ చూస్తారు.
చూస్తారు. ఈ కాలంలో స్థానికులు కుటుంబాన్ని దారిలో పెట్టడంలో విజయాన్ని పొందుతారు. కుటుంబ ఆదాయ పెరుగుదలను నిర్ధారిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గురించి చర్చించుకున్నట్లయితే నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందవచ్చు. రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. స్థానికులు డబ్బుతో సుఖంగా ఉంటారు. ఏం చెయ్యాలో, డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. మీరు కొంత గందరగోళంలో లేదా మరేదైనా డబ్బు ఖర్చు చేయడం కూడా ముగించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ మాసంలో స్థానికులు శ్రద్ధ వహించాలి. రెండవ ఇంట్లో రాహువు ఉండడం, 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఆహారపు అలవాట్ల పట్ల మంచి శ్రద్ధ అవసరం. ఈ రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇదే రాశిలో శనిదేవుని సంచారం కారణంగా ఆగస్టు మాసంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండేందుకు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. మీరు కొన్ని సంబంధాల గురించి పరువు నష్టం ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యం, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ నెల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు కొద్దిగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఏలినాటి శని కారణంగా ప్రతి పని ఆలస్యమవుతూ ఉంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పడం వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణితో వివాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. భారీ ఎత్తున షాపింగ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశము ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండకపోవచ్చు. ఈ నెలలో మీ రాశి వారికి సానుకూల మార్పులుంటాయి. ఉద్యోగం మార్చేందుకు తగిన అవకాశాల కోసం చూస్తుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులు విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు. వ్యాపారం ఏదైనా సరే ఏ విధమైన నిర్లక్ష్యమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తొందరపడి ఏ పని చేయకుండా ఉండండి. ఇతరులను ప్రభావితం చేసే మీ సామర్థ్యం ఇంటి వద్ద సంక్లిష్ట పరిస్థితులను నిర్వహించడంలో సహాయపడుతుంది. కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సాయపడగలరు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. మీరు శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని ఎదుర్కొంటారు. మీ కెరీర్ పరంగా ఆగస్టు మాసం వివిధ ఫలితాలను ఇస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ సహనం కోల్పోకండి. సవాలుతో కూడిన పరిస్థితిని ఎదుర్కొనండి. విద్యారంగంలో మంచి జరుగుతుంది. మీ ప్రయత్నాలకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబాలు కూడా అద్భుతమైన సమయాలను ఆనందిస్తాయి. ప్రస్తుతం కుటుంబంలో నెలకొన్న విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రేమ మరియు వివాహం గురించి మాట్లాడుతూ ఈ సమయంలో మీరు ఈ రెండు రంగాల్లో సంతోషకరమైన ఫలితాలను అనుభవిస్తారు. దీని ఫలితంగా మీ ప్రేమికుడితో మీ బంధం మరింత బలపడుతుంది. అదనంగా మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడవచ్చు. మీరు ఈ సమయంలో దాచిన మూలం నుండి డబ్బు పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా ఫలితాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుండగా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాన్ని నయం చేయాలనే ఆశ కూడా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ నెలలో అష్టమ కుజుడి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నెలలో మనుగడ సాగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ సహోద్యోగులు సహకరించకపోవచ్చు. మీరు చెప్పుడు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందర్నీ నమ్మేయొద్దు. ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎవ్వరితోనూ వివాదం పెట్టుకోవద్దు. కఠినమైన పదాలు వినియోగించవద్దు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. వాహన ప్రమాదాలుంటాయి. జాగ్రత్త. వ్యాపార వ్యవహారాలు అనుకూలించవు. వ్యాపారులకు ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే లాభం పొందేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండాలి. ఆగస్టు నెలలో ఉద్యోగస్తులకు కొంత నిరాశ ఎదురవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, శ్రమించినా ఆశించిన ఫలితం లభించదు. అయితే మీరు తొందరపాటు మరియు ప్రతికూలతను నివారించాలని సూచన. సరైన సమయం వచ్చినప్పుడు మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారమవుతుంది. మీరిప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. సమయానికి వైద్యుణ్ణి సంప్రదించడం కొనసాగించండి. రాశిచక్ర మూలకం భూమి. రాశ్యాధిపతి శని. అదృష్ట సంఖ్యలు 5, 10, 28, 34, 47, 58. అదృష్ట దినాలు శని, సోమ, బుధ, మంగళవారాలు. అదృష్ట రంగులు వైలెట్, పసుపు, మెరూన్, తెలుపు, నారింజ. ఇక పరిష్కారం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి స్ఫటికమాల సమర్పించండి.